అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. మోహన్ బాబు సౌందర్య గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న వివాదంపై ఇప్పుడు బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ విషయంపై సౌందర్య భర్త రియాక్ట్ అయ్యారు. మోహన్ బాబు దివంగత నటి సౌందర్య ఇష్యూలో ఇది బిగ్ ట్విస్ట్. మోహన్ బాబుకు మద్దతుగా సౌందర్య భర్త రఘు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్లోని సౌందర్య ఆస్తికి సంబంధించి కొన్ని రోజులుగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. సౌందర్య ఆస్తిని మోహన్ బాబు ఆక్రమించుకున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాను అంటూ సౌందర్య భర్త లేఖ విడుదల చేశారు. మోహన్ బాబుతో మాకు ఎలాంటి ఆస్తి గొడవలు లేవు, మోహన్ బాబుకు మాకు మంచి సంబంధాలే ఉన్నాయి అంటూ ఆయన లేఖ రాశారు, బహిరంగ లేఖ రాశారు. మోహన్ బాబు కుటుంబానికి మాకు 25 సంవత్సరాలుగా మంచి అనుబంధం ఉంది అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. మోహన్ బాబును నేను చాలా గౌరవిస్తాను, మేమంతా ఒకే కుటుంబంగా ఉంటాము, మోహన్ బాబు మా ఆస్తిని ఆక్రమించుకున్నారు అంటూ జరుగుతున్న ప్రచారం అంతా కూడా అబద్ధం. మేము చాలా మంచి స్నేహితులం, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటూ ఆయన లేఖ రాశారు. గత కొంతకాలంగా కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సౌందర్య మరణానికి సంబంధించి, సౌందర్య ఆస్తికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక వార్త సర్క్యులేట్ అవుతూ ఉంది, వైరల్ అవుతుంది. మోహన్ బాబు సౌందర్య ఆస్తిని ఆక్రమించుకున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సౌందర్య ఆస్తిని ఆక్రమించుకొని ఆ వివరాలు బయటకు చెప్పకుండా వాళ్ళే ఆఫీసులు నడుపుకుంటున్నారు, వాటిని వాళ్ళే అనుభవిస్తున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పుడు రఘు స్పందించారు. సౌందర్య భర్త బహిరంగ లేఖ రాయడంతో దీనికి ఒక ఫుల్ క్లారిటీ వచ్చింది. మోహన్ బాబు మా ఆస్తిని ఆక్రమించుకున్నారు అని వస్తున్న వార్తలన్నీ కూడా అబద్ధము అని ఈ లేఖలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు సౌందర్య భర్త. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వివాదానికి సౌందర్య భర్త రాసిన లేఖతో ఫుల్ స్టాప్ పడినట్లేనా? దాదాపుగా మోహన్ బాబు సౌందర్య మరణానికి కారణం అంటూ చాలా స్ట్రాంగ్ అలిగేషన్ చేశారు ఓ వ్యక్తి. మోహన్ బాబు సౌందర్య ఆస్తిని కాజేశారు, ఆక్రమించుకున్నారు, అలాగే అనుభవిస్తున్నారు. తనని చంపటంలో కూడా మోహన్ బాబు హస్తం ఉంది, తను చనిపోవటంలో అని కూడా ఒక కంప్లైంట్ అయితే రావటం జరిగింది. దీనిపై గత 2-3 రోజులుగా కూడా సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలు అయితే ప్రాచుర్యంలో ఉన్నాయి. దానికి రియాక్షన్ గా సౌందర్య భర్త రఘు అయితే ఈ రోజు ఒక బహిరంగ లేఖ రాయటం జరిగింది. మోహన్ బాబు అలాగే సౌందర్య ఇద్దరికి సంబంధించి మేమందరం కూడా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా ఉంటాము. మోహన్ బాబు మాకు సంబంధించిన ఏ ప్రాపర్టీని కూడా ఆయన ఆక్రమించుకోలేదు, అలాంటి ఇష్యూస్ మా రెండు ఫ్యామిలీల మధ్య లేనే లేవు అంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇవ్వటం అయితే జరిగింది. అలాగే మోహన్ బాబు కుటుంబంతో మాకు దాదాపుగా 25 సంవత్సరాలుగా మంచి అనుబంధం ఉంది, మేమందరం కూడా ఒకే కుటుంబంగా ఉంటాము, మాకు ఎలాంటి ఆస్తి గొడవలు లావాదేవీలు లేవు అంటూ కూడా ఆయన ఒక ప్రకటన విడుదల చేయటం జరిగింది. సో ఇప్పుడు ప్రచారంలో ఉన్న ఈ వార్తలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిరాధారం అంటూ ఆయన తేల్చి చెప్పడంతో దాదాపుగా మోహన్ బాబు కుటుంబ సభ్యులందరూ కూడా కొంత ఊపిరి పీల్చుకున్నట్లయింది. రోహిత్, రైట్. ఇప్పుడు ఈ వివాదాన్ని అంతటినీ రేకెత్తించింది ఎవరు? ఇప్పుడు సౌందర్య భర్త ఇచ్చిన ఈ లేఖతో ఇప్పటి వరకు ఈ విషయం గురించి మాట్లాడిన వాళ్ళంతా, మోహన్ బాబుపై ఈ నిందలు వేసిన వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు మోహన్ బాబుపై ఈ ఆరోపణ చేసిన వ్యక్తి కూడా దాదాపుగా గత కొన్ని సంవత్సరాలుగా ఇటు సౌందర్య కుటుంబంతో కానీ మోహన్ బాబు కుటుంబంతో కానీ సన్నిహితంగా లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒక ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి ఒక ఆరోపణ చేస్తూ ఒక లెటర్ ఇవ్వటం అయితే జరిగింది మోహన్ బాబుకు వ్యతిరేకంగా. అలాగే ఆ లెటర్ లో కూడా అనూహ్యంగా చివరిలో 2 లైన్లు దాదాపుగా మంచు మనోజ్ ని ఆయన సమర్థిస్తూ మంచు మనోజ్ కి చాలా ఫేవర్ గా ఒక వాక్యాలు రాయటం అయితే జరిగింది. సో ఈ లెటర్ వెనక ఎవరైనా ఉన్నారా, ఈ కంప్లైంట్ ఇవ్వటం వెనక మనోజ్ కానీ మనోజ్ సన్నిహితులు కానీ ఎవరైనా ఉన్నారా, లేదా తనే కావాలని మోహన్ బాబు కుటుంబంలో ఉన్న గొడవల్ని ఆసరాగా చేసుకొని ఆయన ఈ అలిగేషన్ చేశారా, మోహన్ బాబుకు వ్యతిరేకంగా అలాగే మంచు మనోజ్ కి మద్దతుగా లెటర్ రాయటం వెనుక
ఏదైనా ఉద్దేశం ఉందా అనేది కూడా ఇప్పుడు పోలీసుల విచారణలో తేలాల్సిన అంశం రోహిత్. సో ఇప్పుడైతే సౌందర్య భర్త ఇచ్చిన లేఖతో ఇప్పటి వరకు ఏదైతే మోహన్ బాబు సౌందర్య మరణానికి మోహన్ బాబు కారణం ఉంది, సౌందర్య ఆస్తిని ఆక్రమించుకున్నారు, ఇవన్నీ అబద్ధం అని తేలిపోయినట్టే, రైట్? దాదాపుగా సౌందర్య మరణానికి సంబంధించి మోహన్ బాబుకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే సౌందర్య ప్రాపర్టీస్ కి సంబంధించి కూడా మోహన్ బాబుకు సౌందర్యకు కానీ మా కుటుంబానికి సంబంధించి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు, స్థలాలకు సంబంధించిన లావాదేవీలు లేవు అంటూ కూడా ఆయన చాలా క్లారిటీగా ఇవ్వటం జరిగింది. సో దీంతో ఇప్పటి వరకు ఉన్న అపోహలు కావచ్చు, లేదంటే అందరూ మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్న గాసిప్స్ కి అయితే దాదాపుగా కొంత స్థిరపడినట్లుగానే అవుతోంది. అలాగే మరణానికి సంబంధించి కూడా చాలా అప్పట్లో పోలీసు విచారణ అంతా జరిగింది. తర్వాత దానికి సంబంధించిన కూడా అది ప్రమాదంగానే పేర్కొనడం జరిగింది. సో ఈ ఎలిగేషన్ వచ్చిన నేపథ్యంలో మరొకసారి ఈ అందరికీ అనుమానాలు రేకెత్తించే విధంగా ఆయన పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో కూడా సోషల్ మీడియాలో కొంత హల్చల్ జరిగింది. దానికి ఈ సౌందర్య భర్త రఘు అయితే చాలా క్లియర్ గా వివరణ ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా పుకార్లు, వాటిని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఒక్కసారిగా కొంత చిత్ర పరిశ్రమకు అనుకోవచ్చు, టాలీవుడ్ లో మోహన్ బాబుకు సంబంధించిన వ్యక్తులందరికీ కూడా కొంత రిలీఫ్ వచ్చింది రోహిత్. మరి ఇప్పుడు మోహన్ బాబు ఈ అలిగేషన్స్ ఎవరైతే చేశారో వాళ్ళపైన లీగల్ యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే మోహన్ బాబు సంబంధించిన ఏ లీగల్ ఇష్యూని అయినా కూడా మంచు విష్ణు హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి గతంలో కూడా సోషల్ మీడియాలో వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చిన ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సైబర్ క్రైమ్స్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా మంచు విష్ణు హ్యాండిల్ చేస్తున్నాడు, మానిటర్ చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ఎలిగేషన్. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన ఈ ఎలిగేషన్ అయితే ఇది అబద్ధం అని కూడా అటువైపు నుంచి సౌందర్య భర్త కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా కంప్లైంట్ చేసిన వ్యక్తిపై తిరిగి మోహన్ బాబు ఫ్యామిలీ నుంచి ఒక కంప్లైంట్ వెళ్లే అవకాశం అయితే ఉంది. చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని. రైట్ రామచంద్ర, మోహన్ బాబు దివంగత నటి సౌందర్య ఇష్యూలో ఇది బిగ్ ట్విస్ట్. మోహన్ బాబుకు మద్దతుగా సౌందర్య భర్త రఘు లేఖ రాశారు. హైదరాబాద్లోని సౌందర్య ఆస్తికి సంబంధించి కొన్ని రోజులుగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. సౌందర్య ఆస్తిని మోహన్ బాబు ఆక్రమించుకున్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాను. మోహన్ బాబుకు మాకు ఎటువంటి ఆస్తి గొడవలు లేవు. మోహన్ బాబుతో సౌందర్య కుటుంబానికి 25 ఏళ్ళుగా, మా కుటుంబానికి 25 ఏళ్ళుగా మంచి అనుబంధం ఉంది అని ఆమె భర్త చెప్తున్నారు. మోహన్ బాబును నేను చాలా గౌరవిస్తాను, మేమంతా ఒకే కుటుంబ సభ్యులుగా ఉంటాము అంటూ సౌందర్య భర్త ఒక లేఖ విడుదల చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.